వెళ్ళి సమయం కేటాయించి వాళ్ళ టైం తీసుకొని ఒక పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ టూ గవర్నమెంట్స్ రిలేషన్. దిస్ ఇస్ నాట్ టూ ఇండివిజువల్ రిలేషన్. We may differ some issues, but here central subject, state subject, concurrent subject. Central subjects లో సెంట్రలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనుమతులు ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్స్ లో మనం చేయడానికి ఏం లేదు. స్టేట్ సబ్జెక్ట్లో మనం చేసుకోవచ్చు. రెండు కలిసి ఉన్న దగ్గర రెండు కలిసి పనిచేయాలి. చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందే, అక్కడికి వెళ్ళాల్సిందే, వాళ్ళని కలవాల్సిందే, మనం అనుమతులు తెచ్చుకోవాల్సిందే. సో దీంట్లో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాం. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ అన్ని రిలేటెడ్ మీటింగ్ మెరిట్స్ కానీ, ఒకవేళ లాస్ట్ 2019లో 3-4 మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న మీటింగ్ మినిట్స్ ఉంటే ఆ మీటింగ్ మినిట్స్ కాపీలు కూడా అన్ని రాజకీయ పార్టీలకు సర్క్యులేట్ చేయండి రాహుల్. వై? బికాజ్ దే షుడ్ హ్యావ్ సమ్ ఐడియా ఆన్ దట్. అక్క వరదని బట్టి టీఎంసీ ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి కరువు వచ్చింది అనుకో, గోదావరి ఎండిపోయింది అనుకో, అదే డీప్ కట్ అక్క. ఈ పైన అంతానేమో డ్రై స్పెల్ ఉంది, లాస్ట్కి వచ్చే వరకు. ఎందుకంటే మీరు గోదావరి పెరేనియల్ చూసారు కదా, ఇంద్రావతి, పెన్నా, వైన్ రకరకాలు వచ్చి అక్కడొకటి యాడ్ అవుతుంది. సింగిల్ లైన్ కృష్ణాలాకి ఇట్లా ఒక లైన్లో లేదు. ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక దగ్గర ఒకటి యాడ్ అవుతుంది, ఒక్కొక్క దగ్గర ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇట్లా యాడ్ అవ్వకుండా పోవడం వల్ల లాస్ట్ పోయే వరకు ఎక్కువ వాటర్ ఉంది. డీప్ కట్లో ఒకేసారి వచ్చి పడుతుంది. విత్-ఇన్ డేస్లో ఆ వాటర్ వస్తుంది. సో అప్పుడు క్లియర్గా వీళ్ళు 400 టీఎంసీ తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు మీటింగ్లో వీళ్ళు 400 టీఎంసీని రాయలసీమకు తరలించాలని చెప్పి క్లియర్గా మీటింగ్ మినిట్స్లో వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి. 400 టీఎంసీని రోజుకు 4 టీఎంసీల దాకా 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారు డైరెక్ట్గా 200 చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్గా 100 చూపిస్తున్నాడు, 300 టీఎంసీకి. యాక్చువల్గా దీన్ని ఆలోచన చేసినప్పుడు 400 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు. దాని మీదనే రాజేందర్ గారు, అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం, ఈ అన్ని అక్కడికి తీసుకెళ్దాం, ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్గా మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత ఫాస్ట్గా ప్రాజెక్ట్స్ మీద రియాక్ట్ అయిపోయి